ఇది మార్కెట్ యార్డు. మామూలు రైతులకి వాళ్ళకి సహాయపడుతున్నది ఇది. కానీ దీంట్లో ఏమైందంటే ప్రజెంట్ 15 ఏళ్ళ కిందటి నుంచి బాగా జరిగింది అది మార్కెట్ ఇది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు దీంట్లో టైం ఉందని చెప్పి ఎవరు రాకుండా భయపడుతున్నారు. ఇప్పుడు దానికి మేము పరిశీలించేకి ఇప్పుడు మేము పోతున్నాం, దానికి పరిశీలించి చూద్దామని పోతున్నాము. అది చూద్దాం టైం ఉందో లేదో చూసేకి పోతున్నాం మేము. అసలు పాపం రైతులు భయపడుతున్నారు. అంతకుముందు ప్రజెంట్ అన్నీ చేస్తున్నారు, అన్ని వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు మేము పోయి చూస్తాం. ప్రజెంట్ అయితే ఇక్కడ లాక్ వేసారు. ఇది పోలీస్ వారు లాక్ వేసారు. పోలీస్ వారు లాక్ వేసారు. ఇప్పుడు మనం ఎవరికి తెలియకోకుండా సీక్రెట్ గా లోపలికి వెళ్తున్నాం అనమాట. రన్నింగ్ లోనే నిల్లు వీడియో అయ్యి. ఓకే, నా ఫోన్ పట్టుకో, నేను ఎక్కువ వస్తా. హలో వీడియో చేస్తాను. ప్రజెంట్ సలహా చెప్పరా అంతా ప్రజెంట్ చెట్లు చూస్తే చెట్లు దానికోసం పెట్టుకున్నారు. ఇది రైతులకి ఏమన్నా గింజలు ధాన్యాలు ఏమైనా ఉంటాయి కదా, దానికోసము ఇది మామూలుగా వాళ్ళకి అనుకూలంగా దానికోసం ఉండేది. ఇది కొన్ని పైకి చెట్లు అయితే చింతమానులు చాలా ఉన్నాయన్నమాట. చింతమానులు సోపులాగా ఉందన్నమాట. అది ఇదంతా మామూలు ధాన్యాలు గింజాలు అన్ని దాదాపు చాలా అంటే అలా కాంపౌండ్ వారి వరకు ఉంది. చాలా అంటే చాలా విశాలంగా ఉంది ఇది. అట్లా పదా ఇక్కడంతా తిరుపతి వస్తాం ప్లేస్ ఒకసారి చూడు మంచి ధాన్యాలు అవి అన్ని రైతుల కోసము బాగా సేఫ్టీ కోసం పెట్టినారు, కానీ మూసేశారు. ఎందుకు మూసేశారు. మేమైతే తెలుసుకున్నాము, దానికోసమే పరిశీలిస్తామని చూస్తామని. ఇప్పుడు 12 అయితే 12 o'clock అవుతుంది. 2 గంటల వరకు ఉంటాం ఇక్కడ. ఏదో సౌండ్ వస్తాయి అది వస్తాయి అంటున్నారు. దానికోసమే 12 o'clock నుంచి 2 వరకు ఉంటామని చూద్దామని వచ్చినాం. చెట్లు చాలా గుబురు చెట్లు, అసలు ఏమీ కనపడలేదు చుట్టూ చూస్తే. ఆ పక్క అటు సైడ్ కరెంట్ ఆఫీస్ అన్నమాట, పవర్ స్టేషన్. అది లైట్ కనపడేది. అది ఈ కాంపౌండ్ దాటి వెళ్ళాలి. అది అట్లా రోడ్డు ఉంటే వెళ్తే కొంచెం దూరంగానే ఉంటుంది అనమాట, కొంచెం దూరం అనమాట. అది ఆ సైడ్ కదా, ఆ సైడ్ ఏదో సౌండ్ వస్తుంది ఆడుకోదాము, సౌండ్ వస్తుంది అన్నారు. మీకు తెలిసి దీనికి హిస్టరీ ఏం లేదా? ఈ మార్కెట్ ఏం లేదు, అదే సౌండ్ వస్తుంది అన్నారు. రైతులు భయపడతారంటే ఆడికి పది పరిశీలిస్తాం మనం. ఆడ సౌండ్ వస్తుంది అన్నారు కదా, ఇక్కడ ప్లేస్ ఆ ప్లేస్కి మనం చూద్దాం. సౌండ్ ఏదో వస్తుంది ఆల్రెడీ, ఏదో సౌండ్ ఆల్రెడీ వస్తుంది. చూద్దాం, దగ్గర వెళ్దాం. నైట్ కదా ఈ టైంలో అది మనకు ఎలా వినబడుతుంది. చిన్నగా సౌండ్ వస్తుంది అంటున్నారు. వస్తుంది ఇప్పుడు సౌండ్. చిన్నగా జూమ్ చేయడానికి దగ్గరికి చూద్దాం దాని కథ. ఏదో భయపడతాం ప్రజలు రైతులు. తీసుకున్నా చెట్లు లేవు, చెట్లు తీసుకున్నాయి. సౌండ్ వస్తుంది, లైట్గా వస్తుంది. లైట్గా అయితే వస్తుంది సౌండ్ అయితే. దానికి భయపడదు. మనము పోయి దగ్గర పోయి చూద్దాం. దగ్గర పోయి చూద్దాము రండి. దగ్గర పోయి ఏదో ఏదో ఉన్నదన్నారు. చాలా చీకటిగా ఉంది. ఏదో సౌండ్ వస్తుంది లైట్గా. లోపల దగ్గర లైట్గా సౌండ్ వస్తుంది.
దగ్గరగా తీసుకుంటాం. లైట్గా అయితే సౌండ్ వస్తుంది. రైతుగా సౌండ్ నాకు కూడా వినపడింది. అది అంత డౌట్ఫుల్గా ఉంది. అది సౌండ్ అయితే నాకు అంత క్లారిటీ దగ్గరికి చూద్దాం. ఇక్కడ అక్కడ 2 రూములు ఉన్నాయి కదా, అవి ఆ రూమ్ గోడాన్లు అయితే ఆ గోడాన్లు పగులు గోడాన్ వైపు కూడా చూడరు అంటున్నారు. ఒకవేళ దీనికల్లా బయట నుంచి కంపౌండ్ నుంచి ఇక్కడ చూసినా గోడాన్ కల్లా చూసేకి భయపడతారు కదా. చూద్దాం. ఇది కూడా చాలా బాగుంది ప్లేస్. ఇక్కడ ఎవరో వేసుకున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు చనిపోయినారు. అది ఇదే సౌండ్ వస్తుందా? ఇది మీరే కదా నాకు అది ఇక్కడ దీనికి సైడ్ రా. దీనికి ఇక్కడ ఊరు వేసుకున్నారన్నారు. ఇది దీనివల్ల ఏమన్నా వస్తుందా సౌండ్? ఏమన్నా ఇక్కడ ఊరు వేసుకుంటా తాడు అన్నీ ఉన్నాయి. దానివల్ల ఏమన్నా సౌండ్ వస్తుందా లేకపోతే బయట ఎక్కడన్నా? ఏమో బయట మనం ఉందాం. 2 వరకు ఉందాము. 2 వరకు ఉందాం. ఇక్కడ ఏమన్నా వస్తుందా లేకపోతే బయట సైడ్ బయటకు వెళ్దాం కొంచెం. అంటే అంటే కనపడుకోకుండా కొంచెం వారకు వెళ్ళి అది ఊరు వేసుకున్నారన్నారు కదా, ఇది చూద్దాం, పరిశీలిస్తాం. ఇది కూడా చాలా ప్లేస్ చాలా పెద్దగా ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ప్లేస్. ఇది కూడా రైతులు ఒకవేళ ఎండ ఎక్కడ ఆరవేసుకున్నా వారికి ఇక్కడ కూడా ఆరవేసుకోవచ్చు. ఇది ఉంది షాప్ బయట లేకుండా బాగుండొచ్చు. చూద్దాం అక్కడ కూడా చూద్దాం. అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. ఇంతమంది మాత్రం భారీగా ఉన్నాయి. చూడగా ఇంతమంది చాలా అంటే చాలా భారీగా ఉన్నాయి. మస్తుగా చాలా కాసినట్టున్నాయి కదా. ఇవి కూడా వదిలేశారేమో లోపల రాకుండా. భయపడి దానికి ప్రజలు భయపడి దీనికి ఏది లేకుండా అన్ని వదిలేశారు. పోలీసు వారే దానికి లాక్ చేసినారంటే ఏమో ఇంకా మనమైతే సంథింగ్ ఏదో సంథింగ్ దాని గురించి పరిశీలిస్తాం కదా. మనం చూస్తాం. 2 గంటల వరకు ఉంటాం మనం ఇక్కడ. ఏదో చూస్తాం. అందుకే పోలీసు వారు కూడా దానికి లాక్ వేశారు. పరిశీలిద్దాము అది ఏమి అసలు అని వచ్చామన్నమాట. ఏం సౌండ్ వస్తారో ప్రజలకి చెప్తాం. 2 గంటల వరకు ఉన్నాం. తెలియజేద్దాం. మళ్ళీ మొత్తం మార్కెట్ మంచిగా వ్యాపారాలు చేసుకునేటట్టు మన ప్రయత్నం మనం చేద్దాం. చూద్దాం రా. ఈ సైడ్ అది అక్కడ అన్నీ చూద్దాం. కూడా కొంచెం నువ్వు నీడేమో లేదా దగ్గర జూమ్ చేసుకుంటారా? నీడ అనుకుంటా. ఆంధ్ర నీడ కదా. ఏదో ఉంది. కొంచెం మబ్బులు చాలా భయంగా ఉంది నాకైతే. ఆ మబ్బులు చూస్తుంటే కెమెరాకి అయితే కనపడదు అంత దూరానికి. మాకైతే అక్కడ భయంగా కనబడుతుంది. వచ్చింది అది నాకైతే భయంగా ఉంది అంతే తప్ప నాకైతే ఫ్లాట్కి వెళ్ళాలి. నీడకు భయం అవుతుంది నాకైతే చూస్తుంటాను. క్లియర్గా వాళ్ళు చెప్పింది నిజమే. ఏదో ఉంది అక్కడ. నాకైతే ఆ నీడని చూస్తుంటే నీడగా కనబడుతుంది. దానివల్ల భయం అవుతుంది నాకు. అప్పుడెప్పుడు ఎందుకో భయపడి ప్రజలు నైట్ టైం సరికి ఎత్తుకోకుండా ఇక్కడ అన్ని పారేశారన్నారు ఇలా. అదేనేమో ఇది. మొత్తం ఏదో పట్టపరిచి అది ధాన్యము కూరగాయలు ఎండిపోయి అన్నీ వదిలేసి వచ్చారంట. అదేనేమో ఇది. ఇదే అనుకుంటా అది. ఒకసారి సౌండ్స్ ఎందుకు వస్తున్నాయి. చూడు.
సౌండ్స్ ఎందుకు వస్తున్నాయి నాకు అసలు. ఓకే సౌండ్ వచ్చిందా? అప్పుడు సౌండ్ వచ్చింది కదా, అదే పరిశీలిస్తాం. అప్పుడు సౌండ్ వచ్చింది కదా, నాకైతే మందుగా అనిపిలా. అప్పుడు వచ్చింది కదా సౌండ్ వచ్చింది. చూద్దాం, దాన్ని పరిశీలిస్తాము ఇప్పుడు. పరిశీలించి అనిపిలా. ఇప్పుడైతే సౌండ్ వచ్చినట్టు అనిపించింది కానీ ఏమో అనిపిలా. బయట ఏమో అట్లా అదే సౌండ్ వచ్చినట్టు అనిపించింది కానీ ఇందులో కాదా అది ఏదో అది బయట దీని సంబంధించి అని అనిపిలా. దాంట్లోనే చూద్దాం. బాగుందా? దావ లేదా ఎప్పుడో 15 మూసేసిండే అది యాడ్ ఉంటుంది దావ చెప్పి సౌండ్ రాదా? చూద్దాం చూద్దాం. తీసుకుంటే సరిపోదు. నాకైతే ఏం అనిపిలా. సౌండ్ అయితే వచ్చింది అనిపిస్తుంది కానీ అది ఈడే దీని గురించే ఇట్లా దయాలు అంటే సంథింగ్ అని అనిపిలా నాకు. అదేమో బయట వచ్చింది అసలు రాలేదు అనేది డౌట్గా ఉంది. వచ్చిందా లేదా సౌండ్ వచ్చిందా లేదా అనేది కూడా డౌట్. సౌండ్ అయితే ఉంటుంది కానీ వచ్చిందా లేదా అనేది డౌట్గానే ఉంది. అంత నమ్మకం లేదు. వాష్రూమ్లో వెళ్ళి ఇంకేంటారు మన్ను చెత్త చెదారం అంతా ఉంది. ఒక సౌండ్ వచ్చింది నీకు ఎందుకో నాకు వినపడినట్టుందని అంత నమ్మకం అయితే లేదు. ఇక్కడేమో అనిపించలా. అందుకు ఇక్కడేమో అనిపించలా. తొందరగా చూద్దాం. ఇప్పుడు దీని పట్లే నాకు డౌట్. దీని పట్ల సౌండ్ వచ్చింది, లైట్గా వచ్చింది. అది దీని పట్ల అని ఉంటుంది. 2 గంటల వరకు ఇక్కడే ఉంటాం. 12 గంటల వరకు ఇక్కడే ఉంటాం కదా. చూద్దాం. ఈ ప్లేస్ అవా లేదా ఇంకా అడగకట్టుంది. ఏమన్నా సౌండ్ వచ్చేది పెద్ద కానీ ఎందుకో ఏమో ఒక సైడ్ నాకేమో డౌట్గా అయితే అసలు ఏం ఇబ్బంది ఏం లేదనిపిస్తుంది. దీన్ని చూస్తుంటే మీరైతే సౌండ్ వచ్చింది అని అంటున్నారు. నాకు కొంచెం వచ్చిందని అనిపిస్తుంది కానీ డౌట్ రాలా. ఇంకేం నాకు కూడా వినకుండా కానీ డౌట్ రాలా. అది బయట ఏమి అసలు అసలు దీంట్లో వచ్చిందా లేదా వేరేగా వచ్చిందా చూడు అని చూడు డౌట్గా ఉంది. అక్కడేం అవసరం లేదు, రాలే. ఏ సైడ్ వచ్చింది నీకు సౌండ్? వచ్చింది, ఆ సైడ్ వచ్చింది. నాకు వినపడలేదు. బయట వినపడిందా లేకపోతే అది సౌండా లేక భ్రమ అనేది అంత క్లారిటీగా లేదు. అందుకే నాకు మామూలుగా కూడా డౌట్. నాకు దీనిపైన నేను ఏం ఇబ్బంది లేదు అని ఉండడం వల్ల అట్లా నాకు ఆ సౌండ్ వచ్చినా కానీ
ఏం లేదేమో అనుకుంటున్నాను నేనేమన్నా కదా. ఇది ఎంత విశాలంగా ఉంది ప్లేస్, చాలా విశాలంగా ఉంది. సౌండ్ అయితే వినపడింది నాకైతే, ఏమి డౌట్ రాలా ఇక్కడ, నాకు అనిపించింది. లేదు గాజు లేదు జారా మీరు భయపడితే నాకు కూడా భయం అయిపోతుంది. ఏదో ఉంది, చిన్న బస్సులో చెప్పండి ఏదో ఉంది ఆడ, ఉండు ఏదో ఉంది. ఏంటంటే కుక్కలు అనిమల్ జంతువులు ఏమైనా ఉన్నాయి? ఏదో ఉంది, కట్టి ఏం పెన్నా పెద్దదా కట్టేది, దీంతో ఉపయోగమే లేదేమో. ఏదో ఉంది ఇక్కడ, ఏదో వచ్చి ఇప్పుడు వెళ్తుంది. గాజుకులు అన్నీ ఉన్నాయి ఇక్కడ కింద. ఏదో ఉంది, వచ్చే బాగలేదు, బాగుండదు. దీనిపైన వెళ్దాం, దాని బాగోలేదు, ఏదో ఉంది, దీనిపైన వెళ్దాం. ఏదో ఉంది మొత్తానికి. కానీ ఇంత భయం అవుతున్నా కానీ నాకేమీ లేదనిపిస్తూనే ఉంది దీంట్లో. ఏదో ఉంది మొత్తానికి అయితే ఏదో ఉంది. ఇప్పుడు సౌండ్ వచ్చింది అనిపిస్తున్నా, నాకు కూడా వినపడింది లైట్గా. చూద్దాం, కానీ డౌట్ వీడా కాదా, అది సౌండ్ కాదు, అసలు ఏం లేదనే వస్తుంది. బ్రహ్మ లేదు. వీటితో ఏదో సౌండ్ వచ్చి మీరు రాకుంటే ఎట్లా నేను అంతగా అనిపిస్తాను ఇట్లా నాకు చూసే కంపెనీ. టెన్షన్ పడద్దు, టెన్షన్ ఏం లేదు, ఉంది కింద దిగు. చూడు ఏదో ఉంది మొత్తానికి. చూడు నువ్వు భయపడి అదేమో జంతువేమో, అదే జంతు మాత్రం అదేమన్నా జంతువేమో, అదే ఏమన్నా జంతువు ఏమన్నా దూరిందా ఇక్కడ, ఏమన్నా లోపలికి వచ్చిందా చూసుకోండి. కళ్ళు కనబడినట్టు అనిపించింది నాకు. జంతువేమో అది లేదే. వెళ్దాం ఇంకా గొప్ప అది లోపల చాలా ఫుల్గా. చూద్దాం. ఇక్కడ కనబడింది కదా, ఇక్కడైతే కనబడింది, ఇక్కడైతే కనబడింది. అది ఏదో చూద్దాం, దానికి అయితే ఇప్పుడు మాకు మళ్ళీ క్లారిటీ రాలా. కనబడేదైతే కనపడింది. కెమెరామెన్ మాతో పట్టి ఉన్నది చూసేవాడేమో కెమెరాకి, మేమేం చేయలేము. కనబడింది, మేమైతే ఫ్రంట్ పోతున్నాం కాబట్టి అది మాకు కనపడింది. చూద్దాం కింద దిగు. లైటింగ్ ఏమైందో కదా, లైటింగ్ మొత్తం కాంపౌండ్ ఇది. ఈ ప్లేస్ లోకి రావాలంటే గుండెకాయలు బాగా ధైర్యంగా ఉండాల. ఇంత డైనర్ ప్లేస్ లోకి వచ్చినామంటే చాలా ధైర్యం ఉండాలి మనకు కూడా, మనం తీసే కూడా ధైర్యం ఉండాల. ఇంత డేంజర్ ఈ ప్లేస్ చుట్టూ చూస్తే ఎంత అడవి మాదిరి ఉంది ఇది చూస్తే. కానీ ఏ సౌండ్ అయితే వినలేదు అప్పుడైతే, నాకు కూడా కొంచెం వినిపించింది. కానీ అది బయట వచ్చిందో నాకైతే డౌట్గా, నాకైతే ఏమీ అనిపించలే. ప్లేస్ అవడానికి ఏదైనా వస్తారా ఇట్లా చెట్టు చాలా గొడవలతో ఉన్నట్టుంది ఇది. ఏది మనం వచ్చినది ప్లేస్ ఏంది, మనకు ఏ కూడా ఇప్పుడు ఎట్లా టైం ఎంత అవుతుంది? దాదాపు వచ్చి మనము 1:15 అవుతుంది, అంటే 2 ఇంకొక 3/4 గంట ఉంది అంతే. వెళ్తుందా ఇంకో 1/2 అవర్ ఎక్కడైనా కూర్చున్నాము వెళ్ళి ఏంటి కూడా ఈ రౌండ్లో దావా
మళ్ళీ వెళ్ళిపోయాక ఇంకా పచ్చిపోతుంది. ఏమనుకోలేదు నుంచి కానీ సౌండ్ అయితే వచ్చింది. అది బయట వచ్చిందా ఇక్కడే వచ్చిందా అనేది క్లాస్ లేదు. ఆ సౌండ్ పట్ల నాకు ఇక్కడే వచ్చింది, ఇందులో ఏదో ఉంది అని అనిపించలే. దాంట్లో ఏదో నాకు ఏది సౌండ్ పట్ల ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది అని అయితే నాకు అనిపించలే. నెమ్మదిగా రా, చాలా చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంకా బెంగళూరు ప్లేస్లోకి వచ్చినాము, అయినా చూసాము, ఏం లేదు, ఏమనిపించలా. ఏమనిపించలా. ఇంకా బెంగళూరు ప్లేస్లోకి వచ్చినా కూడా ఏమనిపించలా. 2 వరకు ఉన్నాము. 2 గంటలు కూడా ఏమన్నా చూద్దాం, ఇంకా ఏమైనా సౌండ్ వస్తాయి అన్నారు కదా, చూద్దాం. 2 వరకు అయింది, బెంగళూరు ప్లేస్లోకి వచ్చినాము, అయినా కూడా చూసినాము, ఏమనిపించలా. ఒకసారి ఏదో సౌండ్ వచ్చింది కానీ అది కూడా చూద్దాం. అది బయట వచ్చిందో వచ్చిందో మనకైతే తెలియదు. దానిపైన ఏ డౌట్ ఇక్కడే అని లేదు, దానిపైన ఏ అనుమానము లేదు. అదేమన్నా బయట అయినా వచ్చిండొచ్చు. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉన్నాం. ఆ సౌండ్ పట్ల ఇక్కడైతే మొత్తానికి ఏది లేదు, ఏ ఇబ్బంది అయితే లేదు అనుకుంటున్నాం మేము. నేనైతే అదే అనుకుంటున్నా. సౌండ్ అయితే విన్నా, ఖచ్చితంగా సౌండ్ నేను కూడా విన్నా. కానీ ఆ సౌండ్ అనేది ఇందులోనే వచ్చింది, ఇక్కడ ఏందో ఉంది అనేది లేదు నాకు. అది బయట నుంచి ఏదో వచ్చిండొచ్చు. ఆ సౌండ్ పట్ల ఇక్కడ ఏదో ఉంది అన్నట్లయితే లేదు. దానిపైన అసలు నమ్మకమే లేదు నాకు. నమ్మకంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకంగా లేదు. అక్కడ వచ్చేటప్పుడు వచ్చింది కదా సౌండ్. ఏమీ రాదా? నాకైతే ఏమీ అనిపించలే. సౌండ్ అయితే నేను కూడా లైట్గా అనిపించింది. కానీ ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఇందులోనే వచ్చింది, పలానా ఇక్కడ ఏందో ఉంది అనైతే అనుమానం లేదు. అందుకే నాకైతే ఎటువంటి ఇక్కడ ఏంది పలానా ఏందో ఉంది అనేది లేదు. ప్రజల భ్రమ అంతే, ఏదైతే లేదు. వాస్తవంగా అయితే అన్ని పరిశీలించినాము. ఇప్పుడు 2 అయితే టైము అయినా కూడా ఏం లేదు. ప్రజల భ్రమ. వాస్తవంగా అయితే మాకు సౌండ్ వచ్చింది, కానీ అప్పుడు కూడా మాకు ఏది భయం అనిపించలా. ఎందుకంటే ఏది లేదనే పరిశీలించినాము, ఏదైతే ఏది లేదు. ఆ సౌండ్ ఎక్కడి నుంచైనా వచ్చిండొచ్చు కదా, అందుకే మాకు ఏంది లేదు. ఆ సౌండ్ పట్ల ఇక్కడ అనుమానం కూడా లేదు. ఇంకా 1 అవర్ కలింటే ఉన్నామన్నా ఇక్కడ పరిశీలిద్దాము. ఇంకా 1 అవర్ చూస్తాం. 1 అవర్ చూద్దాం. ఇంకా 1 అవర్ చూద్దాం. ఇంకా ఏమైనా సౌండ్ బ్రదర్ భయపడతాం, చూద్దాం. 1 అవర్ కూర్చుంటాము. మాకైతే మాత్రం ఎటువంటి సందేహం లేదు, ఇక్కడ ఎటువంటి అనుమానమే లేదు. సౌండ్ అయితే చూద్దాం. ఇంకా 1 అవర్ కూర్చుంటాం. ఇక్కడే కూర్చున్నాం. ఆ సౌండ్ పట్ల ఇక్కడే వచ్చింది మాకు సౌండ్, ఇక్కడే వినపడింది అని అయితే మాకైతే ఇక్కడే వినపడింది. కానీ ఇందులోనే వచ్చి ఏందో ఉంది అని మాకైతే అనుమానం లేదు. క్లారిటీ చేసుకో. ఇంకా 1 అవర్ కూర్చొని ప్రజలకి చెప్పాలి కదా, మనం కూడా ఏదైనా ఇక్కడ ఏది లేదని నిరూపించేకి ప్రయత్నిస్తాను. జిల్లాలో నెంబర్ 1 అంటే ఒకప్పుడు ఇదే ఈ వ్యవస్థ, మార్కెట్ వ్యవస్థ అనేది జిల్లాలో నెంబర్ 1. వ్యవసాయ మార్కెట్ కూరగాయలు కానీ అన్ని పండించేకైనా కూడా ఇక్కడ ధాన్యాలు పండించేకి 5 నిమిషాలు ఉంది. 2 o'clockకి చూద్దాం. అది కూడా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మీరు. చెప్పు ఏదన్నా ఈ మార్కెట్ గురించి ఏమీ లేదు మనకైతే. ఏది అనుమానం రాలేదు కదా, భయం పుట్టలా కదా మనకేమీ ఏం రాలేదు. ఇంకా కావాలంటే ఇంకా 1/2 అవర్ కావాలంటే ఉంటాము. అసలు అయితే ఏమి సౌండ్ అయితే ఏదో లేట్గా వచ్చింది, అది బయట నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి పరిశీలిస్తాను. ఇంకా 1/2 అవర్ ఉంటాం, చూద్దాం. అది కరెక్ట్ అయితే మేము కూడా ప్రజలకు చెప్పగలం. సౌండ్ నేను కూడా విన్నా. సౌండ్ పట్ల ఏది అనుమానం అయితే ఇక్కడ లేదు. అది ఎక్కడి నుంచైనా వచ్చిండొచ్చు, అది కరెక్ట్ కాదో కూడా తెలియదు మాకు.
చేస్తాం. ఎటువంటి ఇప్పుడు ఏదో నమ్మకము, డిక్లేర్ చేసి అనుమానము లేదు. ప్రజలకి కావాల్సింటే తెలియజేస్తాం. చూద్దాం ఇంకా అప్లోడ్ చేసేసి అక్కడ ఇంకా ఎక్కడైనా ప్లేస్లు ఉన్నాయా, ఏమన్నా ఏం లేవు. ఇది దీని గురించే భయపడుతున్నారు కదా ప్రజలు. ఇంకా ఏమన్నా ప్లేస్లు ఇక్కడ చుట్టుపక్కల ఈ ఏరియాలో? ఏం భయపడాలి ఇక్కడ, ఇది దీని పట్ల మాత్రమే భయపడుతున్నారు అంతా. అవును, ఓకే సరే వెళ్దామా ఇంకా? వెళ్దాం. ఏం ఓకే, లేదు ఏం లేదు ఇక్కడ. ఇప్పుడైతే ఏం లేదు. సరే వెళ్దాం.